భారత్ మళ్ళీ చైనా వైపు చూస్తోందా? తాజా జీటీఆర్ఐ నివేదిక ప్రకారం మన దేశం చైనాపై అతిగా ఆధారపడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మనం దిగుమతి చేసుకునే మొత్తం పారిశ్రామిక వస్తువుల్లో ఏకంగా 30.8% ఒక్క చైనా నుంచే వస్తున్నాయి. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఈవీ బ్యాటరీల వంటి కీలక రంగాల్లో ముడిసరుకు కోసం మనం డ్రాగన్ కంట్రీపైనే ఆధారపడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 12 లక్షల కోట్ల విలువైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటే మనం ఎగుమతి చేసింది కేవలం 1.84 లక్షల కోట్లు మాత్రమే. అంటే వాణిజ్య లోటు ఏకంగా 10 లక్షల కోట్లకు చేరింది. సైనిక ఘర్షణలు లేదా వాణిజ్య యుద్ధాలు వస్తే మన సప్లై చైన్ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఏ ఒక్క దేశం నుండి కూడా దిగుమతులు 30% మించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగంలో భారత్ దూసుకుపోతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 120.2 మిలియన్ టన్నుల గోధుమల ఉత్పత్తి జరగనుండటంతో అదనంగా 25 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు దిగుమతుల భయం, మరోవైపు ఎగుమతుల జోరు. భారత్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.